నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డోన్ పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో. హెల్మెట్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. గిరిజనులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నించిన హుస్సేన్. శ్రీజయ కంపెనీ వల్ల అవస్థలు పడుతున్న గ్రామస్తులు. ప్రైవేటు హాస్పిటల్ కు ధీటుగా రాజపేట ప్రభుత్వ వైద్యశాల. అడ్వకేట్ నాగరాజుని అభినందించిన కాంగ్రెస్ నాయకులు. మల్కాజ్గిరి అభ్యర్థి ఓటమికి దారితీసిన కారణాలను తెలిపిన హర్వర్ధన్ రెడ్డి. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు. జర్నలిస్టుపై దాడి చేసిన సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటే కార్యక్రమం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పురపాలక సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ గాంధీనగర్ జిఎస్ రాజ్ రోడ్డు రైతు బజార్ దగ్గర విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విచ్చేసి స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ కాలుష్యాన్ని నివారించాలని, కాలువగట్లు నూతనీకరణ చేస్తూ వృద్ధులకు, పిల్లలకు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 5 కోట్ల మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. న్యూస్ రిపోర్టర్ పై వీడియోగ్రాఫర్ పై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన తెలిపారు. సిఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ వీడియోగ్రాఫర్లపై పోలీసుల దాడికి ఖండిస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు జర్నలిస్టులపై దాడి చేసిన సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు వినతి పత్రాన్ని అందించారు జర్నలిస్టులు. హైదరాబాద్ ఓయూలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రం జెడ్పీ హాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. జర్నలిస్టులపై పోలీసుల దాడులు నశించాలని నినాదాలు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఆయా సంఘాల నాయకులు తప్పుపట్టారు. గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓ ఆరిఫ్ కు వినతి పత్రాన్ని అందజేశారు బీజేపీ నాయకులు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి గజ్వేల్ కు వచ్చి 2014 జూన్ 4న ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో 5,000 ఇండ్లను నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని తుంగలో తొక్కి కేవలం 1,250 ఇండ్లను మాత్రమే నిర్మించి అందులో 1,100 ఇండ్లను లాటరీ పద్ధతిలో కేటాయించారు. కానీ దాదాపుగా సంవత్సర కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇండ్లు అందలేదు. పేదలకు ఇండ్లు కేటాయించకుండా ఎటు తేల్చకుండా జాప్యం చేస్తూ పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున తాత్కాలికంగా నివాసం ఉంటున్న మల్లన్న సాగర్ భూ నిర్వసితులకు రావాల్సిన ఇళ్ల స్థలాలను ప్యాకేజీలను కేటాయించి వెంటనే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అర్హులైన పేదలకు 2 పడకల ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజల మద్దతుతో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో నిజ నిర్ధారణ కమిటీని నియమించి ఎన్నికలపై వారి యొక్క అభిప్రాయాలని అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కనపరిచిన పనితీరు, గెలుపు ఓటములపై సమీక్ష నిర్వహించారు. గెలుపు ఓటములపై సమీక్ష చేయడం కోసం ఏఐసిసి పీజే కురియన్ రకీబుల్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ గాంధీ భవన్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను పిలిచి ఎన్నికలపై వారి అభిప్రాయాలను, అభ్యర్థులు, నాయకులు సహకరించిన తీరుపై వివరాలను సేకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో జరిగిన తీరు, నాయకుల సహకారం, ప్రచార సరళి, అభ్యర్థి ఓటమికి దారితీసిన కారణాలను కమిటీకి నివేదించారు. హాస్పిటల్ కు ధీటుగా రాజపేటలోని ప్రభుత్వ వైద్యశాల ఉందని డాక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు తగు సూచనలను చేశారు. రాజపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో రాజపేట డాక్టర్ ప్రజలకు పలు సూచనలు, సలహాలు చేశారు. వర్షాల కారణంగా బావుల దగ్గరికి, పొలాల దగ్గరికి వెళ్లే రైతులు జాగ్రత్తగా వెళ్లాలని, పాముల కాటు గురికాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. వర్షాకాలం గనుక మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే సమయం ఉన్నందున ప్రజలు పలు జాగ్రత్తలు వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా తన పరిశుభ్రత తనకు ఆరోగ్యమని తెలిపారు. శుక్రవారం రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 మంది రక్త పరీక్షలు చేయించుకున్నారని ల్యాబ్ టెక్నీషియన్ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేయడంలో ముందంజలో రాజపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందని వారు పేర్కొన్నారు. సో మీరు తగిన జాగ్రత్త తీసుకుంటే ఇప్పుడు 100 మంది 100 మంది ట్రీట్ చేయలేం కదా. కొందరు చేస్తాము, అందులో ఎమర్జెన్సీ వస్తాము. సో రాకుండా మీరు జాగ్రత్త పడంటే వస్తే మేము చూసుకుంటాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా ఆపాలి. సో మీ నీట్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ నుంచి వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. చిరముంటి రెస్ట్ తీసుకోండి, వాటర్ బాగా తాగండి, ఆవిరి తీసుకొని నీళ్ళు తీసుకుని అంతే. సీజనల్ వైజ్ అంతకంటే ఎక్కువ ఉంటుంది. బయట కూడా అవైలబుల్ బేసిక్. మళ్ళీ మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. మోషన్ కేసు లాస్ట్ 3 days 2 months వస్తుంది. అంతే అది పెట్టుకోవాలంటే మనకి ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఎట్లా సార్? కాల్ చేసాం, వాళ్ళకి ½ an hour వచ్చి అవైలబుల్ నెంబర్ అవాయిడ్ చేసాం, అంతకంటే చేసేది. అండ్ ఇంకోటి స్నేక్ బైట్స్ ఎక్కువ, జాగ్రత్తగా నైట్ టైం చెట్టు గడ్డ మొదలైన అన్ని కేసులు వస్తున్నాయి. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆల్మోస్ట్ 90% ఒకటండి. మనకి ఏముంది, ఇండియాలో 80% నాన్ పాయిజనస్, 20% పాయిజనస్. మన దగ్గర ఉన్న 80% నాన్ పాయిజనస్ అంటే ఏమీ కాదు. 80%లో కూడా మనకి ఏంటంటే అంటే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 రకాల స్నేహాలు ఉంటాయి. మనకు ఒకటి ఏంటంటే నరాల మీద ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకొకటి మజిల్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకోటి బ్లడ్ మీద చేస్తుంది. మజిల్స్ నరం వీక్నెస్ అంటే వాడికి పుట్టని ఏమవుతుంటే వీక్నెస్, కాలు చేతి పడిపోయిన పక్షతంతో ఉంది. మజిల్స్ అనుకో వాడు నడవలేడు, ఇమీడియట్గా పడిపోతుంటాడు, బ్లీడింగ్ అవుతుంటుంది. ఇంకొకటి అనుకో రక్తనాళం మీద అది పుట్టగానే కాలు వాస్తుంది, బ్లీడింగ్ ఆగదు. సో 3 రకాల స్నేక్స్. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసి అనవసరంగా ఇస్తే కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. ఉన్నప్పుడే స్నేక్ ఈనం ఇవ్వాలి, లేకుంటే ఇవ్వకూడదు. ఇస్తే దానికి రియాక్షన్ ఇచ్చిందని, కానీ దానికి సైడ్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఉంటే ఇస్తాం, లేకుంటే ఏమి ఇవ్వం. బట్ ఏమున్నా సరే ఇక్కడ రెఫర్ కొట్టేస్తాం. అవైలబుల్ ఉన్నాయి, స్నేక్ యాంటీ స్నేక్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉన్నాయి. అయినా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా సార్, మీరు ప్రజలకైతే ఇప్పుడు ఆల్రెడీ కేసులు అయితే డెంగ్యూ వచ్చినట్టుగా తెలుసు. స్నేక్ మీన్స్ ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఊళ్ళో ఇచ్చినాక ఇంజక్షన్ పెట్టలే అంటారు. అసలు అవసరం ఉంటేనే పెట్టాలి, లేకుండా అవసరం పెడితే మీకు కాంప్లికేషన్స్ వస్తాయి. నాకు పెట్టు అంటారు, ఫోర్స్ పెడతాం కానీ ఇప్పుడు పెట్టి నువ్వు పంపిస్తే నేనేం చెప్తాను, అదే నేను పెట్టి పంపిస్తా పెట్టమన్నా కాదు. బట్ నీకు ఇది అవసరం పెట్టాలి. చెప్పిన 100లో 80% నాన్ స్నేక్ పాయిజనస్. మన దగ్గర పాయిజనస్ అనేది లేవు. ఫస్ట్ మన దరిద్రం బాగాలేకుండా ఏం చేయలేదు. సో జాగ్రత్తగా ఉండండి, ఇష్టపడి పోకండి. ఆ పోతగలు చెప్పులు లాంటివి, షూస్ లాంటి వేసుకొని పెట్టరాదు. ఇక్కడ ఏమవుతుందంటే రాజపేట పెరాలసిస్ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకోసం పెరాలసిస్ కేసు ఎడుతున్నా కొండ అవుతుంది, అవి చూసుకోకుండా బురద దిగుతుంది, బురద దిగిన ఫైలేగా ఎంటర్ అవుతుంది, ఇంటర్ అయిపోయి బోధ కలుస్తుంది. ఏం జాగ్రత్తలు అంతే, సింపుల్ థింగ్. ఏది ఎక్కడ ఉండదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏది రాదు. తగిన జాగ్రత్తలు తీసుకొని మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ కంట్రోల్ అయిపోతుంది.
చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. మల్కాపురంలోని శ్రీ జయ కెమికల్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి 11 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని శ్రీ జయ కెమికల్ కంపెనీలో నిన్న రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీక్ అయి 11 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో గుట్టుచప్పుడు కాకుండా బాధితులను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కంపెనీ యాజమాన్యం తరలించింది. విషయం బయటకు పొక్కకుండా బాధితులతో కంపెనీ యాజమాన్యం రాజీ కుదుర్చుకోవాలని బాధితుల తరపు బంధువులను కలుస్తున్నారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా బాధితుల తరపు బంధువులను ఆపుతున్నారు. కంపెనీలో ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడంతో ఈ కంపెనీలో పదే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కంపెనీలో గత 4 నెలల క్రితం కూడా ఇలాగే ప్రమాదం చోటు చేసుకుని ఒక కార్మికుడు మృతి చెందాడు. శ్రీ జయ కంపెనీ వల్ల చుట్టుపక్క గ్రామాల ప్రజలు, రైతులు చాలా నష్టపోతున్నారు. పలుమార్లు పీసీబీ వారికి ఫిర్యాదులు అందజేసినా నామమాత్రపు తనిఖీ చేసి వెళ్తున్నారు. ఈ మధ్యనే ఈ కంపెనీకి పీసీబీ నుండి కూడా నోటీసులు అందాయి. రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారికి నేరుగా అందుతున్నాయా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు హుస్సేన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అన్నదే దేశవ్యాప్తంగా తిరిగి తెలుసుకుంటున్నట్లు నేషనల్ ట్రైబల్ కమిషన్ మెంబర్ జాటూత్ హుస్సేన్ నాయక్ తెలిపారు. ఈ రోజు ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత గిరిజనులు చాలా మంది భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గిరిజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా గిరిజనులకు సంబంధించిన 25,000 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని వీటన్నింటినీ పరిష్కరించే విధంగా కమిషన్ చర్యలు చేపట్టిందన్నారు. గిరిజనులు ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, అటువంటి వాటిని తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. సౌత్ ఇండియాలో హైదరాబాద్లో ఎస్టీ కమిషన్ కార్యాలయం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జవాబుదారీతనం ఉంది. గిరిజన బిడ్డల కోసం ఒక ఎస్టీ కమిషన్ అని ఒకటి ఉంది. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే ఇక్కడ ఒక స్థానిక ఒక బిడ్డ ఉన్నాడు, ఖచ్చితంగా అడుగుతాడనే నమ్మకం మామూలు కలగాలి. వాళ్ళకు ఒక చురుక ఉండాలి. ఎందుకంటే మిత్రులారా, వీళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే మండలాల లెవెల్లో సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ వాస్తవానికి. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు. ప్రథమంగా వచ్చే 2 ప్రాబ్లమ్స్ ఎక్కడ? పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్.
ఈ రెండిట్లో సాల్వ్ కాకపోతేనే జిల్లా స్థాయికి వస్తుంది. అది ఇతను పట్టించుకోక జిల్లాకు వస్తుంది. జిల్లాలో ఉంది ఇక్కడ 1 వస్తే అక్కడ 10 వస్తాయి. కొంచెం లూజ్ చేయడం అంటే జిల్లా స్థాయి అధికారి కూడా దాన్ని మండల స్థాయిలో కానోడు నేనేం చేస్తా అని వదిలేయడం, గవర్నమెంట్ అధికారి వదిలేయడం. అది తట్టుకోలేక వాళ్ళు ఏమి కాలేక ఎస్టీ కమిషన్కి వస్తుండు. లాస్ట్కి ఎక్కడికి వస్తుండు? అది కూడా 100 వస్తే 1 వస్తుంది. మిగతా 99కి కమిషన్ అనేది ఉన్నదనే తెలియదు. కమిషన్తో ఈ పనులు అయితాయని కూడా తెలియదు. కానీ మిత్రులారా, అధికారులు చేసే పొరపాటు వల్ల, మండల స్థాయి గ్రామ స్థాయిలో చేసే అధికారుల పొరపాటు వల్ల మా దగ్గర ఎవరు వచ్చి కూర్చుంటున్నారని తెలుసా? ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి వచ్చి కూర్చుంటున్నారు. మాకు జవాబుదారీ ఎవరు ఇవ్వాలి? గ్రామాల్లో జరిగితే గ్రామంలో, మండలంలో జరిగితే మండలాధికారిని మేము పిలవలేముగా. మేము పిలవగలిగింది ఏంది? ఒక జిల్లా స్థాయి అధికారిని పిలవగలుగుతాం. నేను నా షెడ్యూల్ ప్రతి సోమవారం మంగళవారం అనేది నేను హీరింగ్ అని పెట్టుకున్నా ఢిల్లీలో. నా దగ్గర వస్తున్న ప్రతి అధికారి ఒక ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ అధికారి, అది ఏ సెక్టార్లో అయినా ఉండొచ్చు. వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ప్రాబ్లం చూస్తే గింతే ఉంటుంది. వాస్తవం చెప్తే ప్రాబ్లం చేస్తే గింతే ఉంటుంది. అది గ్రామీణ స్థాయిలో అయిపోతుంది, కానీ అక్కడ వరకు వస్తుంది. అంటే ప్రాబ్లం వీళ్ళది కూడా ఉంది. వీళ్ళు గ్రామీణ సపోజ్ గ్రీవెన్స్ అని పెడుతున్నారు, జిల్లా గ్రీవెన్స్ అని పెడుతున్నారు. మరి వీళ్ళు అది చూసి పట్టించుకోవాలిగా. ఇవాళ వచ్చారు 20 పేపర్లు పట్టుకొని వచ్చారు. వాళ్ళ ప్రాబ్లం చిన్న చిన్నవి ఉన్నాయి. అవి నిజంగా అక్కడ స్థాయి అయితే కావట్లేదు. కానీ మోస్ట్లీ కమిషన్కి వచ్చినాక అది 99% అయిపోతుంది. 1% నేను చెప్పలేను. ఎందుకంటే కొన్నిసార్లు రాంగ్ కూడా వస్తుంది. కేసులు కొంచెం రాంగ్ కూడా వస్తుంది. అంటే నేను తప్పుగా భావించద్దు. మా గిరిజన బిడ్డలకు అర్థం కాకనో, ఇబ్బంది అవుతున్నానో, లేదు ఇతనికి స్టేట్గా పోతే రాంగ్ వేలో వస్తున్నాడు. ఆ రాంగ్ వేలో వచ్చే పరిస్థితి ఎవరు తెస్తున్నారు? ఇక్కడున్న అధికారులు తెస్తున్నారు. జిల్లా స్థాయిలో మండల స్థాయి అధికారులు తేవడం అనేది ఇది ప్రథమంగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీ అధికారుల అందరినీ సమీక్ష చేయాలి, ఏం జరుగుతుంది. అలాగే కొన్ని దాంట్లో రోస్టర్స్ పాయింట్స్ పాపం అక్కడ కూడా జూనియర్ కళాశాల యందు హెల్మెట్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి మరియు జిల్లా రవాణా శాఖ అధికారి జీవి శివారెడ్డి ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ తంఖమణి, డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు హెల్మెట్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు మోటార్ వాహన చట్టంలోని జరిమానా మరియు శిక్షల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మరియు కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మోటార్ వాహనాల చట్టం యొక్క శిక్షలు ఎలా ఉంటాయి, చట్టం ఏం చెప్తుంది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా మనకు ఫిలిమ్స్ కూడా తీసుకోవచ్చు. యాక్సిడెంట్ ఏ విధంగా జరుగుతుంది, దాన్ని ఏ విధంగా నివారించవచ్చు. ఈరోజు మాకు కోర్టు ఉన్నా కూడా ఈ మీటింగ్ అనే ఉద్దేశంతో నేను జస్ట్ వచ్చి మీకు 2 విషయాలు వచ్చాను. మీరు ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది కూడా మీటింగ్ అటెండ్ అయ్యారు. మీరు వినడం ఇక్కడే మర్చిపోకుండా దీన్ని పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డోన్ పట్టణంలో
పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. చిన్నారులపై మానభంగం చేస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పగిడ్యాల మండలం మచ్చుమర్రి గ్రామంలో చిన్నారి వాసంతిని అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలోని మహిళలకు, బాలికలకు, చిన్నారులకు రక్షణ కల్పించేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని, రాష్ట్రంలో పెరిగిపోతున్న గంజాయి, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాల ముఠాలను అరికట్టి యువతను కాపాడాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రామన్న, మండల కార్యదర్శి జె అశోక్, డివైఎఫ్ఐ జిల్లా మండల కార్యదర్శులు మధుశేఖర్, నక్కిహరి తదితరులు పాల్గొన్నారు. వచ్చింది 9 ఏళ్ల వాసంతనే బాలిక మీద 14 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ళ ముగ్గురు బాలులు కలిసి అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ రకంగా చంపి ఇప్పటికీ ఆమె శవం కూడా కనిపించుకోవడం చేసిన పాపం ఈరోజు జరిగింది పగిడాల మండలంలోని గ్రామంలో. దాదాపు ఈరోజు ఈవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాలు మహిళల మీద దాడులు అరికట్టాలి, డ్రగ్స్ అరికట్టాలి, మద్యాన్ని అరికట్టాలని చెప్పి పోరాడుతూ ఉంటే, మరోవైపు ప్రభుత్వాలు ఈరోజు మద్యాన్ని, డ్రగ్స్ ను విచ్చలవిడిగా పిల్లలకు అలవాటు చేసి చివరికి చిన్న పిల్లల మీద కూడా ఈరోజు అఘాయిత్యాలు, అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం కళ్ళు తెరవాలి, అధికారులు కళ్ళు తెరవాలి, మహిళల మీద దాడులు అరికట్టడానికి ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా శవాన్ని కూడా బయటకు తీసుకునే పరిస్థితి అంటే ఈరోజు ప్రభుత్వం యొక్క వైఫల్యం, పాలకుల యొక్క నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. కాబట్టి మహిళల మీద దాడులు చేస్తే, బాలిక మీద దాడులు చేస్తే ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా చూస్తూ ఉంటూ ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఆ రకంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అప్పనపల్లి గ్రామానికి చెందిన అడ్వకేట్ నాగరాజును ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాడు మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, జిల్లా నాయకులు కమలాకర్, సీనియర్ కార్యకర్తల ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి ప్రోద్బలంతో దుబ్బాక మండల పరిధిలోని అప్పనపల్లి గ్రామానికి చెందిన అడ్వకేట్ నాగరాజ్ రెడ్డికి అసిస్టెంట్ గవర్నమెంట్ ఫీడర్ గా పదోన్నతి వచ్చిన సందర్భంగా అడ్వకేట్ కు శాలువాతో సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందే రాజురెడ్డి, నాగిరెడ్డి, మంగోలి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన దుబ్బాక నియోజకవర్గము, దుబ్బాక ప్రాంతంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ఫీడర్గా మన అప్పనపల్లి గ్రామానికి చెందిన నాగరాజు రెడ్డి ఏజీపీగా చేరినందుకు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆయనకు ఈ పదవి వచ్చినందుకు చాలా సంతోషకరము. ముందుగా కూడా ఈ దుబ్బాక ప్రాంతంలో ఏం గవర్నమెంట్ ఉన్నా కూడా ముందుకు తీసుకుపోవాలి, గవర్నమెంట్కు సహకరించాలని మేము కోరుతున్నాము. ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.